నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో మనం ఆహ్, ఓజోన్ హాస్పిటల్‌లో అయితే ఉన్నాం. పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహ్, ఏబీవీపీ విద్యార్థినిపై ఝాన్సీపై పోలీసులు చేసిన నిర్వాకం గురించి ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు తెలంగాణ ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులైతుంది. గత ప్రభుత్వంలో ఇలాంటి విద్యార్థుల పైన కావచ్చు, నిరుద్యోగుల పైన కావచ్చు, ఇలాంటి చర్యలు చేయబట్టే ఆ ప్రభుత్వాన్ని దించిర్రు. సో తెలంగాణ ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మళ్ళీ అలానే పునరావృతం అవుతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లన్నీ. సో అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అక్కడ. సో ఎందుకు ఆమెను అలా చేయడం జరిగింది పోలీసులు. సో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది? ఆ సిచ్యువేషన్ ఏమైంది అక్కడ? అంటే గవర్నమెంట్ ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలు హైకోర్టు నూతన భవనానికి కేటాయిస్తూ 55 జీవోని జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే అన్న. జారీ చేసిన మొదటి రోజు నుంచి కూడా అక్కడ అనేక నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఇతర సంస్థలకు కూడా ఇవ్వద్దు. మొదటి నుండి మా డిమాండ్ అదే. గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి కుట్రలు చేసింది. కొన్ని ప్లేసుల్లో విద్యా సంస్థల భూములు ఆక్రమించుకుంది. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారే గత ప్రభుత్వం కబ్జాల పైన కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మీరు కూడా అదే విధంగా చేయొద్దు. ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ అనేది బయోడైవర్సిటీ పార్కుకు సంబంధించింది. వీరు ఇస్తున్నటువంటి ల్యాండ్ గత 25 నుంచి 30 సంవత్సరాల కృషి ఉంది. ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ అక్కడ వివిధ రకాల ప్లాంట్స్, జంతువులు, పక్షులు, అంతరించిపోతున్న జంతు జాతుల్లో కూడా అక్కడ ఒక 4-5 రకాల జంతు జాతి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు రీసెర్చ్ చేయాలంటే ఒక రైతు పంట ఏ విధంగా పండిస్తాడో విద్యార్థులు కూడా అదే విధంగా పంటలేసి అక్కడ రీసెర్చ్ చేయాలి. అలా రైతన్నలకు చేయుతగా ఉన్న వ్యవస్థ ఏదంటే అది అగ్రికల్చర్ వ్యవస్థ. అటువంటి రీసెర్చ్ సెంటర్ని ఈ విధంగా కోర్టుకి ఇచ్చేస్తే వాళ్ళు రీసెర్చ్లు ఎక్కడ చేయాలి? విద్యార్థులు నష్టపోతారు. అటువంటి బయోడైవర్సిటీ పార్కుని డెవలప్ చేయాలంటే మరొక 30 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంది? అదొక ల్యాబ్‌లో చేసేది కాదు, భూమిలో చేసేది. ఇంకా యూనివర్సిటీ భూములు చాలా ఆక్రమించుకున్నారు. వాటి నుండి విడిపించాల్సిన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అందులో క్వార్టర్స్ కట్టుకున్నాడు. ఎందుకు ప్రశ్నిస్తలేదు? వాటిపైన యాక్షన్ తీసుకోవాల్సిన ప్రభుత్వమే వాళ్ళకు పోటీగా ఈ విధంగా యూనివర్సిటీ ల్యాండ్‌ని ఆక్రమించుకుంటూ పోతే ఇక విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి? మేము అనేక కార్యక్రమాలు చేసిన కారణంగా విద్యార్థులు కూడా ముందుకొచ్చి అక్కడ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నారు. అక్కడున్న ప్రొఫెసర్లు ఒత్తిడి చేస్తుర్రు. మాకిట్లా ఉంది అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము అప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసాం. ప్రెస్ మీట్ కండక్ట్ చేసినాం. అక్కడ రిజిస్ట్రార్‌ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నారు. నిరసన కూర్చొనివ్వట్లేదు. మీరు ఉంటే బావుంటది. మీరైతేనే మొదటి నుంచి ప్రారంభించిరని విద్యార్థులు మనకి కాంటాక్ట్ అయ్యిర్రు. అక్కడికెళ్ళి శాంతియుతంగా విత్ ఇన్ఫర్మేషన్‌తోనే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరప్పుడు శాంతియుతంగానే చేస్తున్నారు కదా ధర్నా కూడా అక్కడ? ధర్నా గూడా గాదన్న. అక్కడికెళ్ళి కూర్చున్నాము. విద్యార్థులతో కలిసి కూర్చున్నాము. మేము వాయిస్ ఇచ్చినాము. అక్కడ విద్యార్థులు గూడా వాయిస్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఇచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో, సార్ మేమొకసారి ఆ ల్యాండ్ దగ్గరికెళ్ళి ఇదే నిరసన అక్కడ తెలియజేస్తాము. వేరే ఏమీ అక్కడ జేయడానికి విధ్వంసం జేయడానికి ఏముంటుందన్న? విధ్వంసం అసలు మా ఉద్దేశ్యం గాదు. గవర్నమెంట్ ప్రాపర్టీ పైన గూడా మాకొక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎక్కడ గూడా మా సంస్థ ఎంకరేజ్ జేయదు విధ్వంసం అనేది. గవర్నమెంట్‌కి సంబంధించి ఏ ప్రాపర్టీని గూడా మేము విధ్వంసం చెయ్యము. మా ఎజెండా అది కాదు. ఇది సార్ అని జెప్పేసి, లేదు మీరు వెళ్ళడానికి వీల్లేదని మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్ జేయడం జరిగింది. అట్లా మేము ముందుకెళ్తున్న తరుణంలో నేను కొంచెం ముందుకు అక్కడ అది ఫారెస్ట్ ఏరియా లాగుంది మొత్తము. మెయిన్ రోడ్‌లోనే నేను పరిగెడుతున్నా. వెనక గూడా చూసుకునే సిచ్యువేషన్ లేదు. అక్కడ విద్యార్థులం, కార్యకర్తలం అందరం వెళ్తున్నాం. అక్కడికెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఒకరినొకరిని అరెస్ట్ చేసుకుంటూ పోయేసరికి చివరిగా నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను. వాళ్ళు ఎదురుగా ఎవరిదో వెహికల్ వస్తుంటే వాళ్ళ బండి తీసుకొని ఆ విధంగా చేజ్ చేసి నన్ను అట్లా దాడి చేయడం జరిగింది నా పైన. సో ఏదేమైనప్పటికీ మీరు తీవ్రవాదులు కాదు, లేకపోతే ఇంకో మర్డరిస్టులు కాదు, ఇంకా కాదు. కానీ ఇలా చేయడం అనేది ఒక ఒక దొంగలాగా, ఒక ఇదిలాగా చేయడాన్ని మీరు ఎట్లా ఖండిస్తారు? ఒకటన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలనేవి కొత్త గాదు. మొదటి నుండి గూడా తెలంగాణ రాష్ట్రం అంటే ఒక ఉద్యమాల గడ్డ. ఈ రాష్ట్రం సాధించింది గూడా మాలాంటి విద్యార్థి నిరుద్యోగులు, విద్యార్థి నాయకులు, సంఘాలు ఇటువంటి మొదటి నుంచి ఉద్యమాలతోనే అన్ని సాధించుకున్న చరిత్ర మనకుంది. పోలీసుల యొక్క సపోర్ట్ లేకుండా, వాళ్ళ ప్రొటెక్షన్ లేకుండా ఈవెన్ ఈరోజు సీఎం గూడా బయటికెళ్ళలేరు. పోలీస్ వ్యవస్థ అంత ఇంపార్టెన్స్ ఉంది. అటువంటి వ్యవస్థలో ఇలాంటి వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా చేసిర్రా? ప్రభుత్వం ఒత్తిడా? లేకపోతే మేము విద్యార్థి నాయకులం, అక్కడ జెన్యూన్ ఇష్యూ అన్నది వాళ్ళకి గూడా తెలుసు.
మాకు కూడా బాధ ఉంది. ఈ విద్యార్థులు ఎవరిది తప్పు అనుకోవచ్చు అంటే అటు ప్రభుత్వందా లేకపోతే ఇక్కడ పోలీసులదా? గత ప్రభుత్వం ఇట్లా చేసింది కాబట్టే ఆ ప్రభుత్వాన్ని దించిరు తెలంగాణ ప్రజలు. సో దీంట్లో ఎవరి తప్పు ఉండొచ్చు? ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఉందనే అనుకుంటున్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మేము ఎక్కడ కూడా విధ్వంసం చేయలేదు. ధర్నాలు, రాస్తారోకులు చేసి ఎక్కడ కూడా డిస్టర్బ్ చేసింది లేదు. శాంతియుతంగానే గత నెల రోజుల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు. ఈ ఉద్యమాన్ని అణచివేయాలి, ఈ జీవోని వెనుకకు తీసుకోవద్దు. సరే మేము ఏబీవీపీగా మీరు పట్టించుకోకపోయినా అక్కడ విద్యార్థులు ఉన్నారు కదా, విద్యార్థుల మాట అయినా పట్టించుకోవాలి. విద్యార్థులు చేతులెత్తి జోడించి ఏడ్చుకుంటూ కూడా ఆడపిల్లలు కూడా ఎంతో మంది అడుగుతున్నారు. వాళ్ళ పట్ల కూడా స్పందించింది లేదు. అంటే ఎందుకు చేయాల్సి వస్తుంది? గత ప్రభుత్వంలో కూడా శ్రీనిధి గురునానక్ యూనివర్సిటీ పర్మిషన్ లేకుండా నడుస్తుంటే దానికి పర్మిషన్ రాకపోవడంతో 4,000 మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారని ఏబీవీపీ స్టాండ్ తీసుకొని అనేక ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమంలో భాగంగానే ఒకరోజు నన్ను ప్రివెంటివ్ అరెస్ట్లో తీసుకెళ్లి లాకప్లో వేసి తన్నిన దాఖలాలు ఉన్నాయి. నేను ఇట్లానే హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా. అంటే గత ప్రభుత్వం కూడా దాడులు చేసింది. ప్రభుత్వం పైన ఒత్తిడిలు ఉండొచ్చు, కానీ మీది ఒక వ్యవస్థ, మీ వ్యవస్థ పైన గౌరవం ఉంది. మాకు సమాజాన్ని రక్షించే వ్యవస్థని ఈ విధంగా ప్రవర్తిస్తే దీన్ని ఏమనుకోవాలి? ప్రభుత్వం ఏ విధంగా చెప్తే మీరు అదే ఫాలో అవుతారు కదా. ఇలా ఉద్యమాన్ని అణచివేయడం, ఇక్కడ ఝాన్సీని అణచివేయడం కాదు వాళ్ళ ఉద్దేశము. ఒకటి, నేను స్టేట్ సెక్రటరీగా నా ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఈరోజు ఇది పెద్ద ఆర్గనైజేషన్ ముందుండి కొట్లాడుతుంది. ఇష్యూ బయటకు వచ్చింది కూడా ఏబీవీపీ వల్లనే. ఏబీవీపీ వల్ల అవుతుంది అనే ఉద్దేశం, వీళ్ళు ఎక్కడ అడ్డుకుంటారు ఈ జీవోని అని చెప్పేసి విద్యార్థులను అంతవరకు తీసుకొచ్చింది కూడా మేము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళని అణచివేస్తే ఆటోమేటిక్గా ఇంకా ఎవరు ముందుకు రారు, మేము కంటిన్యూగా ముందుకు వెళ్ళిపోవచ్చు, అక్కడ కోర్టు నిర్మించవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధంగా చేసిరు. ఏదేమైనప్పటికీ ఇది నా పైన దాడిగా నేను ఖండించట్లేదు. యావత్ యూనివర్సిటీ విద్యార్థుల పైన దాడి, సమాజంలో ఉన్న మహిళల పైన దాడి, ఉద్యమం పైన దాడి. ఏది ఏమైనా నాకు న్యాయం చేయండి, నా పైన అన్యాయం జరిగింది అనట్లే. ఒక డిపార్ట్మెంటు ఒక చట్టబద్ధంగా మీరు దానికి ఏ చర్యలు తీసుకుంటారో అది మీకు తెలుసని అనుకుంటున్నా. ఖచ్చితంగా దాన్ని పాటిస్తారని కూడా నేను నమ్ముతున్నా ఇప్పటికీ కూడా. ఏదేమైనా ఫైనల్గా అయితే ప్రభుత్వం స్పందించి దేనికోసం అయితే ఈ ఉద్యమం చేసి ఈ పరిస్థితి వచ్చిందో ఆ ఉద్యమానికి ఫలితంగా 55 జీవోని రద్దు చేయాలి, యూనివర్సిటీ ల్యాండ్స్ని పరిరక్షించాలి. గత ప్రభుత్వంతో పోటీపడి మేము కబ్జాలు చేస్తామంటే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది కూడా విద్యార్థి నిరుద్యోగులే. వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంది. 10 ఏండ్లుగా వాళ్ళు ఒక బానిసత్వంలో కుంగిపోయి ఒక నూతన ప్రభుత్వం వస్తాయని మా జీవితాలు బాగుపడతాయని చెప్పే ఉద్దేశంతో ముందుకొచ్చి మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్న విద్యార్థులు కూడా అదే విధంగా చేతులు జోడించి అడుగుతున్నారు తప్ప ఎవరి మీదకి ఉద్యమం చేసి తిరగబడడానికి లేదు. కాబట్టి మా యొక్క విద్యార్థి లోకం యువతని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుంది ప్రభుత్వం అని అనుకుంటున్నా. ఏదేమైనా జీవో రద్దు కావాలి. ఈరోజు నా పైన దాడి జరిగింది కదా అని ఇంతటితో ఆగేది లేదు. ఈ జీవో రద్దు అయ్యే వరకు కూడా మేము ముందుకెళ్ళి కొట్లాడుతూనే ఉంటాం. సో ఈ ఘటన జరిగిన తర్వాత అటు డీజీపీ గారి నుంచి కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ కానీ ఎవరైనా వచ్చి పలకరించడం కానీ ఏదైనా చేయడం జరిగిందా? లేదన్నా, మన దగ్గర ఒక బాధాకరమైన విషయం ఏదంటే ఒక మనిషికి కావచ్చు, ఒక మహిళ అయినా ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు ప్రతి ఒక్కరు దానిపైన స్పందించాలి. వాళ్ళు రాజకీయ నాయకుల, విద్యార్థి నాయకుల, సామాన్య ప్రజలు ఎవరైనా సరే వాళ్ళపైన ఏదన్నా దాడి జరిగినప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో నా పైన దాడి జరిగినప్పుడు ప్రతిపక్షాలు కొంతమంది స్పందించి మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఆ ప్రతిపక్షమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా నోరు మెదపడం లేదు. ఈవెన్ ఈ ప్రభుత్వంలో కూడా మహిళా మంత్రులు ఉన్నారు, వారి పట్ల మాకు గౌరవం ఉంది. ఎందుకు స్పందించరు? ఈరోజు నా గురించి స్పందించమని నేను అనట్లేదు. ఒక మహిళగా మీరు బాధ్యతాయుతమైన ఒక అధికారులుగా మీరు ఎందుకు స్పందించారు? అంటే ప్రతిపక్షం అయితే గానీ మీకు నోర్లు రావా? అంటే ఇది మీ స్వలాభం కోసం కాకపోతే దేనికి నాంది ఇది? సో జీవో 55 రద్దు కాకపోతే ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి? జీవో 55 రద్దు చేయడం కోసం ఇంకా మేము అవసరమైతే సెక్రటేరియట్ ముట్టడిస్తాం, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క యూనివర్సిటీ నుండి కూడా ఉద్యమాన్ని రగిలిస్తాం.
ఉద్యమాలు యూనివర్సిటీ కేంద్రంగానే ఎక్కడైనా మొదలవుతాయి. ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు అనేది జీవో రద్దు అవ్వకపోతే ఇప్పటి నుంచే ప్రభుత్వం పైన తిరుగుబాటు అనేది మొదలవుతుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ఎంతోమంది పేద విద్యార్థులు పల్లెటూరు గ్రామాల నుంచి కష్టపడి చదివి అక్కడ సీట్ సంపాదించి చదువుతున్నారు. యూనివర్సిటీ మనుగడనే లేకుండా పోయే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఉస్మానియా కావచ్చు, కాకతీయ, ఇప్పుడు ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా భూములు చాలా వరకు ఆక్రమణకు గురైనాయి. ఇట్లా యూనివర్సిటీల భూములు ఆక్రమించుకుంటూ పోతే ఇక విద్యార్థులు ఇలా పైసలు ఉన్నోళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్నారు, విదేశాల్లో చదువుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల బ్రతుకులు ఏం కావాలి? ఉన్న యూనివర్సిటీల అస్తిత్వం కూడా కోల్పోతే ఇంకా నాణ్యమైన విద్య ఎక్కడ అందుతుంది? ఎక్కడ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి? దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే జీవో 55ని రద్దు చేయాలి. ఈ ఏదైతే హైకోర్టుకు సంబంధించిన ఈ ల్యాండ్ ఇష్యూ చేశారో నిజంగా ఇప్పుడున్న హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి పనికిరాదా? దాంట్లో ఇంకేమన్నా వేరే కోణం ఉందంటారా? అది పనికిరాదంటే అక్కడ ఉన్న కొంతమంది అడ్వకేట్స్ కూడా ఇక్కడ ఉండడమే మంచిది. అంటే వాళ్ళ ఒపీనియన్ మేము రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నప్పుడు మా దృష్టికి వచ్చిన అంశం ఏందంటే, ఈ కోర్టు ఇంకా 60-70 సంవత్సరాల వరకు మనకు యూజ్ అవుతుంది. ఒక పార్కింగ్‌కి మాత్రమే ఇబ్బంది ఉంది. ఈ కోర్టు చుట్టూ దాదాపు చాలా కోర్టులు ఉన్నాయి. అక్కడ వర్క్ చూసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మాకు ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే రాజేంద్ర నగర్ అనేది చాలా దూరం ఉంటుంది. చాలామంది మహిళా అడ్వకేట్స్ కూడా ఈ కోర్టు పైన డిపెండ్ అయి ఉన్నారు. చాలామందికి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ నుంచి కోర్టు తీసేయొద్దనే డిమాండ్ మాత్రం వాళ్ళ నుంచి ఉంది. ప్రభుత్వం అన్ని ఆలోచించి అందరికీ న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళ డిమాండ్‌ను కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత, మంచి చెడులు గ్రహించిన తర్వాతే కోర్టు నిర్మాణం అనేది కొనసాగించాలి. మేమైతే కోర్టు నిర్మించడానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే ప్రభుత్వము ఒక అభివృద్ధి పదం వైపు నడుస్తుంది, అభివృద్ధి కోసం ఆలోచిస్తుందనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం. కానీ దేశానికి రైతే రాజు. రైతు భూమిని ఇంకొక 50 ఎకరాలు ఇయ్యాల్సింది పోయి ఉన్న భూమిని గుంజుకోవడం, రీసెర్చ్ మరి రైతులు ఎట్లా చేసుకోవాలి? రేపటి నాడు ఏదన్నా రీసెర్చ్ చేయాలంటే ఎట్లా చేసుకోవాలి? అదే మేము ఈ ప్రభుత్వాన్ని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం కదా! ఈరోజు రీసెర్చ్ చేయాలంటే భూమిలోకెళ్ళి ఒక రైతన్న పంట పండించే విధంగానే విద్యార్థులు కూడా పంటలేసి ఆ పంటలపైన రీసెర్చ్‌లు చేస్తారు. ఇయాల పోయి మరి వాళ్ళు ఎక్కడ రీసెర్చ్‌లు చేసుకోవాలి? వాళ్ళ పంట పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ రీసెర్చ్‌లు చేసుకోవాలనా? లేకపోతే మీరు దానికి ఏం సమాధానం ఇస్తారు? మీ దగ్గర ఏం సమాధానం ఉంది? ఇలా అవసరమైతే ఇంకొక 1000 ఎకరాలు సమకూర్చాలి భవిష్యత్ తరాలకు ఉపయోగపడి. ఇప్పుడు కొంతమంది అంటున్నారు, అంత ల్యాండ్ ఉంది కదా ఏం చేసుకుంటారు? ఒక 100 ఎకరాలు ఇస్తే ఏం పోతుందంటే, సిటీ ఔట్‌స్కట్‌లో చాలా ల్యాండ్స్ 100 ఎకరాలు, 1000 ఎకరాలు ఉన్నాయి. మరి ఆ ల్యాండ్స్ దేనికి ఉపయోగపడతాయి? వాటిపైన ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు మాట్లాడట్లే? అక్కడున్న ల్యాండ్‌ని కేటాయించొచ్చు గదా! విద్యార్థులకు ప్రస్తుతం ఉపయోగపడుతున్నటువంటి ల్యాండ్ అది పాడుబడ్డ ల్యాండ్. ఏదేమైనప్పటికీ యూనివర్సిటీ భూములని లాక్కునే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. చాలా ప్రభుత్వాలొచ్చినాయి. ఇట్లా విద్యా సంస్థలకు గాకుండా వేరే సంస్థలకి ఎక్కడైనా కేటాయించిన దాఖలాలున్నాయా? వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అక్కడ పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎళ్ళాలని వాళ్ళు డిజైన్ చేసిన తర్వాత దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది అని చెప్పి విద్యార్థులు అందరూ ఏకమయ్యి ఒక ఉద్యమం చేసిన కారణంగా వాళ్ళు అవన్నిటిని ఆలోచించి దాన్ని పక్క నుంచి తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఉన్న తర్వాత కూడా మీరు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మీకు నిజంగా ఏ ఉద్దేశం లేకపోతే, దీని వెనక రియల్ ఎస్టేట్ మాఫియా ఉద్దేశం లేకపోతే ఎందుకు చేస్తున్నారు? ఇంకొకటి, అది మెయిన్ రోడ్డుకి అటాచ్ అయి ఉన్నటువంటి ప్లేసు, దాని పక్కన ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. మీరు దాన్ని రియల్ ఎస్టేట్ మాఫియా కోసము ఇక్కడ హైకోర్టు పడితే డెవలప్ అవుతుంది, మాకు లాభం వస్తుంది అనే ఉద్దేశం మీకు లేకపోతే మీరు ఆ ల్యాండ్ జోలికి ఎందుకు వెళ్తున్నారు? సో, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మీ సిచ్యువేషన్‌లో కావచ్చు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అటు న్యూస్‌లో కావచ్చు, ఏం జరుగుతుందంటే ఏబీవీపీ అనే సంస్థ గత ప్రభుత్వం అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఒకటే. అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుందని చెప్పి కూడా ఒక వాదన వస్తుంది. దాన్ని ఎట్లా ఖండిస్తారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా ఇంకా గడవలేదన్న. నిజానికి చెప్పాలంటే గత ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యా వ్యవస్థ అనేది భ్రష్టు పట్టిపోయింది. చాలా మంది నిరుద్యోగుల జీవితాలు రోడ్డు పడ్డాయి. గత ప్రభుత్వంలో మీరు ఈ అంశం పైన ఫైట్ చేయలేదని నిరూపించమనండి. పేపర్ లీకేజ్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ ఇష్యూస్ నిరంతరం మేము బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కొట్లాడుతూనే వచ్చినాం. మాకు ప్రభుత్వం అనేది అంశం కాదు అక్కడ. ఎవరు వ్యక్తుల పైన ద్వేషం కాదు. ప్రభుత్వం ఏదైనప్పటికీ వాళ్ళు చేయవలసింది చేయకపోతే నష్టం జరిగినప్పుడు మేము ఏబీవీపీ నుంచి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా కొట్లాడతాము. బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ ఒకటి, మీరు ఒకటి అంటే అట్లాంటప్పుడు మేము పొలిటికల్ పార్టీలతో కలిసి చేస్తాం కదా.
ఇదొక సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. మాకు ఏ పార్టీలతో సంబంధం ఉండదు. పోనీ ఎక్కడైనా మేము బీజేపీతో, బీఆర్ఎస్‌తో కలిసి జెండా కలిపి ఏమైనా ఉద్యమం చేసిన దాఖలాలు ఉన్నాయా? మిగతా విద్యా సంస్థలు చూసుకుంటే ఎక్కడైనా పార్టీలతో కమ్యూనికేట్ అయ్యి జెండాలు పట్టుకొని కలిసి చేస్తారు ఉద్యమాలు. మాది అట్లా కాదు. మేము ఏదేమైనప్పటికీ సింగిల్‌గానే పోరాడతాం. గత ప్రభుత్వంలో అన్ని అంశాలపైన ఈవెన్ నేను చెప్తున్నాను కదా! గత ప్రభుత్వంలో కూడా నా పైన దాడి జరిగింది. ఈ పలానా ఇష్యూ అనేసి చెప్తున్నా. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజ్‌లో కూడా దాదాపు 10, 15 కార్యక్రమాలు తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం. స్వచ్ఛందంగా మీడియా సమక్షంలో మీడియాలో వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏమి లేనట్టు, మీకు తెలియనట్టు ఈ విధంగా ఏదో దాన్ని తప్పుతో పట్టించడానికి మీ రాజకీయ లబ్ధి కోసం ఏది పడితే అది మాట్లాడితే సహించేది లేదు. ఒక విద్యార్థి సంస్థ విద్యార్థుల కోసమే కొట్లాడుతుంది తప్ప ఏదో రాజకీయంగా పోవాలి, రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వం పైన ఉద్యమాలు చేస్తున్నారని అంటున్నారు కదా అన్న. ఈ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కాలేదు. చాలా సమస్యలున్నాయి. ఇప్పటికీ మేము కొట్లాడట్లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం వచ్చింది కొత్తగా. వాళ్ళకి గూడా వెసులుబాటు కల్పించాలి. ఒకటి తర్వాత ఒకటి నెమ్మదిగా చేసుకుంటొస్తారు. కొత్త ప్రభుత్వం వాళ్ళకంటూ ప్లానింగ్ ఉంటుంది. త్వరలో చేస్తారు అనే ఉద్దేశంతో మేము ఇప్పటి వరకి స్పందించి ఏ విషయం పైన గూడా ఉద్యమాలు చెయ్యలేదు. కానీ దీనిపైన ఎందుకు చేస్తున్నారు మీరంటే, వాళ్ళు జీవో పాస్ చేసిర్రు. అక్కడ హైకోర్టు నిర్మిస్తే నష్టం జరుగుతది కాబట్టి మేము స్పందించాల్సొచ్చింది, ఉద్యమం చేయాల్సొచ్చింది. ఇది తప్ప, ఇది కాకుండా మీరొచ్చిన కానించి ఇవి చేస్తున్నారు అనేసి చెప్పమనండి. దానికి మేము సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.